90 గోయింగ్ బ్రో 90. అరే బేటే రైడ్లో కొత్త ట్విస్ట్ రా. సో మనం అయితే ఇప్పుడు ఎంత స్పీడ్ పోతున్నామో మనకు తెలియదు. మీటర్ అయితే పని చేయట్లేదు, అసలు ఏం అర్థం కాకుండా పోయింది ఒకటేసారి. రప్పు రీట్లో 90 దానికి వచ్చి రప్పు రీట్లో పడ్డా, నాకేం అర్థం కాలే. ముందర పోయినాక ఏం లేకపోతే బుగ్గ, వర్షం పెరిగినాక ఏం దొరకలేదు అనుకో షెల్టరు పా. నేను మెట్లే మతి వరకు ఎక్కువైపోతుంది మనకి. ఉంది. మనమైతే ఈరోజు స్టార్ట్ అవుతున్నాం అనమాట హైదరాబాద్ నుంచి నేపాల్. సో నిన్న వచ్చేసి మనం హైదరాబాద్లో ఆగినాము. కోల్డ్ స్టార్ట్ పెట్టా మనమైతే ఈ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఉప్పల్లో శ్రీనాథ్ ఉండు, సో శ్రీనాథ్ని కలిసేసి వెళ్ళిపోతాం. రానిలేమ్మా రైట్ మళ్ళా జాగ్రత్త, మంచిగా పోయి మంచిగా రండి గైస్. నీట్గా వస్తాం. నా బండి ఎందుకు ఆగిపోతుంది నాకు అర్థం కావట్లేదు. సో ఇప్పుడే స్టార్ట్ అయినాం రూమ్ దగ్గర నుంచి. సో టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 7:30 దాటింది. పొద్దుగాల 4 గంటలకు వెళ్దామని అనుకున్నాము, కానీ 4 గంటలకే అనుకున్నాం అనమాట. సో అది మైనస్ అయిపోయింది. నైట్ నిన్నటి వీడియో ఎడిటింగ్ చేసి థంబ్నైల్ చేయించి అప్లోడ్ చేసేసరికి 3:30-4 అయింది. ఓ షెడు రారాదు, బండి వేసుకొని రారాదు. ఎవడన్నా బండి తోటాడు హెల్మెట్ పెట్టుకుంటాడు, నేనేది బా రివర్స్ మీరు. ఎట్లుంటావు మళ్ళీ తెలుసుగా. కాదు, నువ్వు దీని గురించి అడుగుతున్నావు, ముందర డైరెక్ట్ దిగిపోయింది. నువ్వు దీని గురించి అడిగితే ఎట్లా చెప్పు. ఉంటే పెట్టుకుంటాం, పేపర్ లేవు కదా. మా అమ్మగారు కట్టారండి, అది వచ్చిందాక తీయొద్దు అన్నారు, అందుకే అలా పెట్టా. చాలా దుష్టశక్తులు ఇప్పుడు మన వెనకాల వెంటాడుతుంటాయి, అందుకే అది కట్టినాం. దానిలో పడుతుంది కాబట్టి గుంతలల్లా పైకి వచ్చి కిందికి వస్తుంది, అందుకే ఆ గ్యాప్ ఇచ్చింది కదా. బరాబర్ అయిపోయినా ఇప్పుడు యాక్షన్ ఈడుంటుంది అన్నమాట, ఈడు ఉండదా చేయించింది మాడిఫికేషన్ ఇదే. మరి చూస్తున్నా, అన్నీ చూస్తున్నాం. వీళ్ళు బాధకర తెగేస్తే బాగా ప్రమోషన్ చేసి శ్రీ శ్రీనివాస మోటార్స్ పోమా. థ్యాంక్ యూ. మనం 200 పోతుంది ఇది. అదే నేను ట్యూనింగ్ చేయించిన, ఇట్లా వచ్చి మళ్ళీ పైకి లేస్తుంది, మళ్ళీ కౌంట్ చేసుకోవాలి. రైట్ ఉందిగా, కనిపిస్తలేదు. సో జస్ట్ నా ఉప్పల్ నుంచి అయితే స్టార్ట్ అయినాము. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అయింది. సో సిటీ దాటేసరికి ఎంత టైం అవుతుందో మనకైతే నో ఐడియా అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్. సో ఇప్పటికే ఈయనే చాలా లేట్ అయిపోయింది, ఇక్కడ ఉండి చాలా లేట్ అయిపోయింది. మన దాంట్లో పెట్రోల్ ఉంది కాబట్టి ఇప్పుడైతే ఏం అవసరం లేదనమాట. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి నాగ్పూర్ వరకు వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను నేను. అంటే ఆల్మోస్ట్ 500 వేసుకోండి, 500 కిలోమీటర్స్ ఉంది. సో నేను ఒక 130 కిలోమీటర్స్ ఏమో తిరిగిన. ఆల్మోస్ట్ ఒక ఫుల్ ట్యాంక్ 600 దాకా వస్తుందని అనుకుంటున్నాను నేను. ఈ రూట్ ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది. సో ఫైనల్లీ వీఆర్ ఆన్ NH44 అనమాట. సిటీలో నుంచి బయటకు వచ్చేసి NH44 అయితే ఎక్కేస్తాము. సో ఇక్కడ నుంచి ఆదిలాబాద్ వచ్చేసి ఒక 300 కిలోమీటర్స్ చేంజ్ ఉంటుంది. మనమైతే ఈరోజు నాగ్పూర్ అనుకుంటున్నాము. సో ఎంతవరకు వెళ్తాము ఏంటనేది మనకు కూడా ఐడియా లేదు. మనం 70-80 కంటే ఎక్కువ క్రూజ్ చేయలేము కాబట్టి నాకు తెలిసి 400-500 కిలోమీటర్స్ కంటే రోజుకి ఎక్కువ ట్రావెల్ చేయలేము. అండ్ బండి కూడా 2011 మోడల్ కాబట్టి నేను కూడా ఎక్కువ రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదు. అసలు NH44 అసలు ఎంత బ్యూటిఫుల్ హైవే చూడండి. అసలు ఈ హైవే మీదకి నేను ఇది 3rd టైం అనమాట. 24లో ఒకసారి లదాఖ్ రైడ్ చేసినప్పుడు ఇదే హైవేలో వెళ్ళాం. అంటే వెళ్ళేటప్పుడు వెళ్ళలేదు, వచ్చినప్పుడు కంప్లీట్ NH44 మీద నుంచి వచ్చాము. 25లో కాశీ వెళ్ళినప్పుడు కార్లో వెళ్ళిండే, అప్పుడు ఇదే హైవేలో వెళ్ళినాం. సో బైక్ మీద అయితే ఇది 2nd టైం అనమాట ఈ హైవేలో. ఈ హైవే మనకి ఎక్కువ దూరం ఏం రాదు, నాగ్పూర్ దాటి కొంచెం దూరం వస్తుంది, తర్వాత డైవర్స్ తీసుకోవాలి. సో ఇది కూడా చాలా బేసిక్ ప్లాన్ అనమాట. సో మేమైతే కాశీలో 1 or 2 days స్టే చేసి సోనాలి బార్డర్ మీద నుంచి నేపాల్కి అయితే ఎంటర్ అవుదామని అనుకుంటున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని డేస్ ఉంటుంది ఏంటనేది మనకు కూడా ఐడియా లేదు. సో పీస్ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసుకొని అయితే వద్దాం. ఈ రైడ్లో ఈ రోజుకి ఫస్ట్ టోల్ గేట్ మనోహరాబాద్ టోల్ ప్లాజా అంట.
ఫస్ట్ మన బైక్ ఇన్సూరెన్స్ కూడా లేదురా నాయన. నిన్న కూడా చేయించుకుందాం అనుకున్నాము, అది కుదరలేదు. అండ్ వెహికల్కి పొల్యూషన్ కూడా లేదు, ఎక్స్పైర్ అయిపోయింది. సో పొల్యూషన్ కూడా చేయించాలి. 90 గోయింగ్ బ్రో, 90 బాగానే అవుతుంది బండి, కానీ ఎక్కువసేపు ఇట్లా పోవద్దు, పోతే గుడిసిపోతుంది. కిరణ్ బాయ్ షాక్ అయిపోతాడు మనం ఇట్లా 90 వెళ్తుంటారు. అర్థంకే ఉంది ఇట్లా అరే ఉండాలి. ఇంకేమన్నా కంటిన్యూస్గా ఒక 100 కిలోమీటర్స్ కొట్టినా 80-90 అట్లా కొట్టేసరికి కొంచెం బ్రేక్ ఇద్దామని చెప్పేసి ఇక్కడ ఆగినాం. కరెక్ట్ ఇంకా కామారెడ్డికి ఒక 20 కిలోమీటర్స్ ముందే ఆగినాం. ఇక్కడ దర్బార్ కనిపించింది, దర్బార్ దగ్గర ఆగినాము. ఒక హాఫ్ అన్ అవర్ బండికి బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. 1.5 అవర్లో వచ్చినాము 100 కిలోమీటర్లు. ఏందో కీది ఇప్పుడు మర్చిపోతున్నాను నేను మొత్తానికి. మొత్తం 240 కిలోమీటర్లు ఏమో వచ్చినా. అండ్ పెట్రోల్ కూడా అసలు ఏం అయిపోలేదు. నేను ముందర పోతే బాగా రప్పన చేస్తాడు ఏముంది. కానీ సెకండ్ టోల్ గేట్ ఆఫ్ ది రైడ్, బిక్నూర్ టోల్ ప్లాజా. కార్లో పోవాలంటే పెద్ద టాస్కే, చాలా టోల్ గేట్స్ వస్తాయి. నాగ్పూర్కి ఆల్మోస్ట్ 1075 అట్లా చూపించింది టోల్ గేట్స్, ఓన్లీ టోల్ గేట్స్. నేను అదే 1000 రూపాయలతోనే నాగ్పూర్ వెళ్ళిపోతా. ఈడ ఏదే రోడ్ కన్స్ట్రక్షన్, మళ్ళీ దీంట్లో ఇద్దరు పంచాయతీ పెట్టుకుంటారు. ముందర డీసీఎం కూడా ఈడు. ఇక్కడ బండి కాదు కావచ్చు నాకు తెలిసి. రాజస్థాన్. అరే బేటే రైడ్లో కొత్త ట్విస్ట్ రా. సో మనం అయితే ఇప్పుడు ఎంత స్పీడ్ పోతున్నామో మనకు తెలియదు. మీటర్ అయితే పని చేయట్లేదు. ఇప్పుడే పోయింది, అది ఎందుకు పోయింది అర్థం కాలే నాకు. రప్పున వెళ్ళిపోయింది. ఫ్యూయల్ మీటర్ అయితే పని చేస్తుంది. సో మనకు కావాల్సింది కూడా ఫ్యూయల్ మీటర్ ఒకటి వస్తే సరిపోతుందిలే, కానీ కిలోమీటర్స్ మనకు పని లేదు. కిలోమీటర్స్ అంటే బావి దాంట్లో వదుతాం. సో మనకు మెయిన్ ఏంటంటే మనకు బ్రేక్ తీసుకోవడానికి మాత్రమే కిలోమీటర్స్ కావాలా. అసలు ఏం అర్థం కాకుండా పోయింది ఒకటేసారి. రప్పర్ ఇట్లా 90 దానికి వచ్చి రప్పర్ ఇట్లా పడ్డా, నాకేం అర్థం కాలే. పని చేయట్లేదు కాదు, పని చేయదు కావచ్చు నాకు తెలిసి. మీటర్ కూడా అయిపోయింది, కిలోమీటర్ రీడింగ్ కూడా అయిపోయింది. ఇట్లా పోతుంటే ఒకటి పోతుంటాయి అనమాట. సో ఇవన్నీ మనం పట్టించుకోవద్దు. మనకు కావాల్సింది రైడ్ కాబట్టి రైడ్ కంప్లీట్ చేయాలి అంతే. ఈ అజయ్ గారు ఇంకో కొత్త రికార్డు సృష్టించబోతుండు. మీటర్ పని చేయకుండా నేపాల్ రైడ్ అయితే కంప్లీట్ చేసుకొని వస్తాడు పక్కా. దిస్ ఈజ్ టోల్ గేట్ నెంబర్ 3, ఇందల్వాయి టోల్ ప్లాజా, టోల్ గేట్ నెంబర్ 3. ఈ అద్దం సెట్ చేసుకోవాలి ఇప్పుడు. మన స్పీడ్కి అన్నీ పోతున్నాయి, ఏది ఉంటలేదు. నిజామాబాద్ 16 ఉంది, ఆదిలాబాద్ 148, నాగ్పూర్ 340 అనుకుంటా. నైట్ ఏమో నిద్రపోలే నేను, మొత్తం నిద్ర వస్తుంది. 120 కిలోమీటర్స్ తర్వాత ఒక చెరుకు బండి అయితే కనిపించింది అనమాట. సో ఇక్కడైతే ఆగినాము. మంచిగా చెట్టు నీడ కూడా ఉంది. కొంచెం ఇక్కడ రిలాక్స్ అయ్యి చెరుకు రసం ఒక 2 గ్లాసులు తాగి స్టార్ట్ అవుతాం. మళ్ళీ ఈడనే 1 అవర్ అయిపోయినాం. మరి ఎండ ఘోరంగా కొడుతుంది. ఇందాక దాకా కొట్టలే కానీ ఒక 50 కిలోమీటర్స్ నుంచి ఘోరంగా కొట్టింది. ₹10 డిస్కౌంట్ ఇచ్చిండు బాయ్. చిన్న ఊరు అంటాడు, ₹10 డిస్కౌంట్ ఇచ్చిండు బాయ్. 4 గ్లాసులు తాగిన మొత్తం ఇద్దరం కలిసి. ₹80 అయితే ₹70 కొట్టమన్నాడు. మనుషులు మంచోళ్ళు రా ఎంతైనా. రేలంగ మామ ఎప్పుడో చెప్పాడు, మనుషులు అంటేనే మంచోళ్ళు. మా అమ్మ ఎండ మాత్రం దంచి కొడుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 38 నుంచి 40 డిగ్రీస్ మధ్యలో రైడ్ చేస్తున్నాం. చెరుకు రసం దాని దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్స్ కూడా రాలే, అప్పుడే అయిపోయింది పని. టోల్ గేట్ నెంబర్ 4. అసలు అప్పుడే స్టామినా అయిపోయింది, 10 నిమిషాలు కూడా రాలేదు. దొరకక ఈ హోటల్ ఒకటి దొరికింది మాకు మధ్యాహ్నం. వచ్చినాము, వాటర్ తాగినాము. ఒక అర్ధగంట పనుకోగానే ఫ్యాన్లు బంద్ చేసి కొత్తాం. మళ్ళీ మెలకు వచ్చింది, అలా బండ్లు తీస్తున్నాం. ఇక బార్డర్ ఇంకా ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ ఉందంట. జర్ర ఇప్పుడు చల్లగా ఉంది. మధ్యాహ్నం అయితే బండి మీద కూర్చొని కూడా ఒప్పుకోలేదు నాకు. ఎన్ని లీటర్లు నీళ్ళు తాగినా సెట్ కావట్లేదు మాకు. ఇది ఎక్కడ చూసినా బాబు,
వర్షం పడుతుంది, చినుకులు స్టార్ట్ అయినాయి ఇప్పుడే. ఏమో పూట కొట్టి ఇస్తుంటుంది ఏందిరా నాకు అర్థం కాదు. మధ్యాహ్నం వరకు ఎండ కొట్టి కొట్టి చంపేవు, ఇప్పుడేమో వర్షం పడుతుంది. చూసా వర్షం ఎక్కువ వస్తే గోపురం తీసి లోపల పెట్టేస్తా. జల్లు పెరుగుతుంది అయ్యా. దిస్ ఈజ్ టోల్ గేట్ నెంబర్ 5. వర్షం అయితే లైట్గా పెరుగుతుంది, అర్థం కావట్లేదు. ఆగనికి కూడా ఏం లేదు ఇప్పుడు వర్షం వస్తే మాకు, అది పెద్ద ప్రాబ్లం. వర్షం పెరిగినాక ఏం దొరకలేదు అనుకో షెల్టరు పా. ఈ ఏరియా మొత్తం ఇంతకుముందు వర్షం పడ్డది అనుకుంటా, మొత్తం పచ్చి పచ్చి ఉంది రోడ్లన్నీ. వేర్ ఆర్ యూ గోయింగ్? going to Nagpur. Nagpur from Hyderabad? From Hyderabad. Nice, well good. Okay bro, thank you. नेपाल तक जा रहे हो? నేపాల్ జారు. బావి మధ్యలో ఆపిండు అనమాట. ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి ముచ్చట మొత్తం సెటప్ అని అడుగుతున్నాడు. మనకి యూట్యూబ్ అనగా ఎట్లుంటో తెలుసుగా, కిందకి వెళ్ళి 10 దాకా వేస్తుంది, అందుకే చూపించిన. సో ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ అట్లా వెళ్తే బార్డర్ అయితే వస్తుంది అనమాట, మహారాష్ట్ర బార్డర్. ఇక్కడైతే జస్ట్ ఒక చిన్న తమిళ కోసం అని ఒక ఫోటో దిగిన. ఇక్కడ నుంచి బార్డర్లోకి అయితే ఎంటర్ అయిపోదాం మహారాష్ట్రలోకి. ఇది మన తెలంగాణలోనే లాస్ట్ టోల్ గేట్ అనమాట. ఇంకా తెలుగు టోల్ గేట్స్ అనేవి దొరకవు. మళ్ళీ ఒక 15 డేస్ తర్వాత అయితే తెలుగు టోల్ గేట్లు, తెలుగు స్టైల్ ఫుడ్, తెలుగు కల్చర్ అయితే కనిపిస్తుంది, అప్పటిదాకా కనిపించదు. సో ఈ బ్రిడ్జ్ అనమాట తెలంగాణ అండ్ మహారాష్ట్రని డివైడ్ చేసేది. ఎగ్జాక్ట్ మనం మిడిల్ ఆఫ్ ద బ్రిడ్జ్కి వెళ్దాము. ఫైనల్లీ మహారాష్ట్ర బోర్డర్కి వచ్చినాం. ఈ బైక్ని నేనే పట్టుకొచ్చిన. ఇంతవరకు నాకు తెలిసి ఆంధ్ర బోర్డర్ కూడా దాటిందో దాటలేదో నాకు కూడా తెలియదు. మన దగ్గరికి రాగానే ఫస్ట్ బార్డర్ అయితే క్రాస్ చేయించినాం. మన దగ్గరికి వచ్చింది వితిన్ 2 monthsలోనే బార్డర్ క్రాస్ అయిపోయింది. ఇంకా ఇట్లాంటి బార్డర్లు 1, 2 సారీ నువ్వు ఇండియానే క్రాస్ చేస్తున్నావు. ఇది పెద్ద లెక్కన మనకి చిన్న చిన్న బార్డర్లు. నైస్ పర్ఫార్మెన్స్. ఇది చెక్ పోస్ట్ అనమాట. సో ఫైనల్గా వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద చెక్ పోస్ట్ ఆల్సో. మహారాష్ట్రకి ఎంటర్ కాగానే ఫస్ట్ పాండబ్బా వచ్చింది, సారీ టోల్గేట్ వచ్చింది. సో టోల్గేట్ని పాండబ్బా అని ఎందుకన్నా అంటే, ఈ పాండబ్బా కంటే ఘోరంగా ఉంటుంది. మరి ఆపి అమౌంట్ కలెక్ట్ చేస్తారు, ఇదేందో అర్థం కాదు. సేమ్ పాండబానే, అందుకంటే ఏముండదు. లెట్స్ టేక్ ఏ క్విక్ బ్రేక్. చాయ్ ఎన్నైనా చాయే బాయ్. ఇప్పటిదానికి తాపకాన్ని ఉండి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన. అందరూ విచిత్రంగా చూస్తారు, ఏందో అర్థం కావట్లే. చూస్తే ఒక్కొక్కడు భయంకరంగా ఉన్నాడు. సో ఇక్కడ నుంచి నాగ్పూర్ ఒక 140 ఉంది. సో నాగ్పూర్ అంటే నాగ్పూర్ వెళ్ళాం. నాగ్పూర్ దగ్గరలో ఒక 15-20 కిలోమీటర్స్ దగ్గరలో ఆల్టింగ్ తీసుకుంటాము. పనులలో పెట్రోల్ కూడా అయిపోయింది. ఇక్కడ 105 ఉంది కదా, ఒకసారి మైలేజ్ చెక్ చేద్దాము. 450 తిరిగిందంట. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ 40 వస్తుంది. 40-41 జీవితంలో వచ్చిందా నీకు? నీ జీవితంలో 41 వచ్చిందా? 40-41 అందుకే మాత్రం రావాలి. బేటే నమస్తే అంటున్నా. ఈ ట్యాంక్ బ్యాగ్తో వచ్చింది పెట్రోల్ కొట్టించేటప్పుడు. థ్యాంక్ఫుల్. ఫైనల్గా ఒక రెస్టారెంట్ దగ్గర తాగినాం అనమాట. సో ఇక్కడైతే ఛార్జింగ్లు ఇవన్నీ పెట్టుకోనికి మంచి ప్లేస్ ఉంది. సో ఫుడ్ ఇక్కడ హిందీలో వచ్చింది మెనూ, మాకేం అర్థమైతలేదు. సో అండా బుజ్జి రోటీ అయితే చెప్తున్నాం. ఇన్ని పైసలు పెట్టి హోటల్లో తినుకుంటా కూడా ఇంటికాని తెచ్చిన చికెన్ పచ్చడి వేసుకొని తింటున్నాం. వద్దని చెప్పిన మరి ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నాడు. మనకు మొత్తం 5 స్టార్ రేంజ్ ఉండదు బాయ్. నార్త్కి వస్తే చెత్త ఫుడ్. ఇల్లు అనవసరంగా పైసలు పెట్టి 400 దగ్గర పెట్టుకున్నాం ఇప్పుడు. గాయస్ ఇక్కడైతే నాగ్పూర్కి ముందే ఒక 30 కిలోమీటర్స్ ముందు ఒక బంక్ దగ్గర తాగినాం, టెంట్ వేసుకుందాం అని చెప్పి. సో ఇక్కడైతే బెడ్స్ ఉన్నాయంట. సో ఫస్ట్ అయితే బెడ్స్ చూడండి. బెడ్స్ ఓకే అయితే 120 రూపీస్ ఈచ్ బెడ్ అన్నారు. ఇద్దరు కలిపి 240 అంట. ఓకే అనిపిస్తే తీసుకుంటా. సో అదనమాట, బెడ్స్ అయితే చూసారు కదా. సో ఈరోజు అయితే ఇక్కడనే స్టే చేయబోతున్నాము. 120 రూపీస్ ఈచ్ బెడ్ పడింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. రేపైతే మేము మార్నింగ్ లేచి ప్రయాగరాజ్ అయితే స్టార్ట్ అవుతాం అనమాట. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.